భారత వైమానిక దళం చరిత్రలో ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్కు అతిపెద్ద బ్లాక్ మార్క్గా మిగిలింది. ఆ దాడి జరిగిన రోజు పాకిస్తాన్ పూర్తిగా నాశనమైంది. కానీ దాయాది దేశం ఆ షాక్ నుండి తేరుకోలేక అన్ని చోట్ల తప్పుడు కథనాలను ప్రచారం చేయడం మొదలుపెట్టింది. అవును, వారు భారత రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చివేశామని పేర్కొన్నారు. తాజాగా పాకిస్తాన్లోని జియో టీవీ జర్నలిస్ట్ హమీద్ మీర్ ఒక పెద్ద ఫేక్ న్యూస్ ను సృష్టించారు. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత జరిగిన వైమానిక పోరాటంలో పాకిస్తాన్ అత్యుత్తమ శక్తిని ప్రదర్శించిందని, అంతేగాక ఫ్రెంచ్ కమాండర్ కెప్టెన్ లవ్నే పాక్ వైమానిక దళాన్ని ప్రశంసించారని, అనేక భారతీయ రైఫిళ్లను కూల్చేశారని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్ న్యూస్ ఛానల్ ఈ వాదన చేసిన ఒక్క రోజులోనే ఫ్రెంచ్ నేవీ తమ ఎక్స్ ఖాతా ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఫాల్స్ న్యూస్ అంటూ ఈ ప్రకటనలన్నీ కెప్టెన్ లవ్నే పేరుతో అబద్ధంగా ప్రచురింపబడ్డాయని పేర్కొంది. ఆయన ఎప్పుడూ ఏ ఇంటర్వ్యూ ఇవ్వలేదని, మొత్తం కథనం తప్పుడు సమాచారం, వదంతులతో నిండి ఉందని ఫ్రెంచ్ నేవీ స్పష్టంగా ప్రకటించింది. పారిస్ లో జరిగిన భద్రతా సమావేశంలో హమీద్ మీర్ ఈ తప్పుడు కథనాన్ని సృష్టించారు. ఈ వార్త పాకిస్తాన్ లో వైరల్ అయి అక్కడి ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పుడు ఫ్రెంచ్ నేవీ దానిని పూర్తిగా ఖండించడంతో పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్ విధ్వంసాన్ని దాచుకోవడానికి చెప్పిన అబద్ధాలు వారికి స్వయం కృతాపరాధనయ్యాయి.